హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్. మన జుట్టు చాలా సిల్కీగా, సాఫ్ట్గా, స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే మీతో షేర్ చేస్తాను. చాలా సింపుల్, ఈజీ హెయిర్ ప్యాక్ అనమాట ఇది. జనరల్గా మనం అట్టి పనులు తెచ్చుకున్నప్పుడు అందులో ఎన్నో పాడవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం చూసుకోకుండా తెచ్చినప్పుడు ఇలా ఎక్కువ పాడైపోతూ ఉంటాయి. వీటిని అయితే పడేయలేము, ఉంచుకోలేము. ఇలాంటప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను కూడా పాడైన అంటే కొంచెం మెత్తగా అయిన అట్టి పనులతో ట్రై చేస్తున్నా. లోకి నేను ఇంకా అలోవెరా జెల్, కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొంచెం పెరుగు యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్. ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అప్లై చేసేసుకోవడమే. దీనికి ఒక చిన్న టిప్స్ కూడా చెప్తాను. ఎందుకంటే అట్టిపండు మనం యాస్టీజ్గా పెడితే చిక్కు ఎక్కువ వస్తుంది. ఆ చిక్కు పోవడానికి చాలా కష్టమైపోతుంది. ఇప్పుడైతే మనము ఎలా అంటే హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అరటిపండు తొక్కలు అయితే తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇక్కడ నాకు ముక్కలు కట్ చేసే అవకాశం కూడా లేదు, చాలా మెత్తగా పండిపోయాయి అనమాట. అందుకని నేను హాఫ్ తుంచి కూడా వేసాను. ఇప్పుడైతే ఫస్ట్ బనానా వేసుకున్నాను. అరటిపండ్లు అయితే వేసేసిన తర్వాత ఇందులోకి అలోవెరా జెల్, ఇంకా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ మనకు జుట్టు మంచిగా హెల్తీగా స్ట్రాంగ్ అవ్వడానికి, ఇంకా హెయిర్ సాఫ్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడైతే నేను కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ ప్లేస్లో మనం కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఇంకా ఏదైనా మనం యూజ్ చేసే ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇదంతా మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేటట్లు ఈ విధంగా చాలా సాఫ్ట్గా మనమైతే ఈ మిక్చర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ కొంచెం టఫ్ ప్రాసెస్ అనమాట. దీన్ని అయితే వడగట్టుకోవాలి. ఒక నెట్టెడ్ లాంటి క్లాత్ కానీ, క్లాతే ఈజీగా అనిపించింది. మామూలుగా స్ట్రైనర్తో అయితే చాలా కష్టం అనిపించింది. ఒక క్లాత్లో వేసుకొని నేనైతే ఇప్పుడు ఈ జ్యూస్ని అంతా వడగట్టుకుంటున్నా. ఎందుకంటే అరటిపండులో ఒక రకమైన పిప్పి ఉంటుంది కదా, అది మొత్తం జుట్టుకు పట్టేసుకొని అంటే ఎక్కువగా అతుక్కుపోయినట్లు అట్లా అయిపోయి హెయిర్ చిక్కొచ్చేస్తుంది అనమాట. అందుకోసము మ్యాక్సిమము చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని అయితే మంచిగా వడగట్టుకోండి. స్ట్రైనర్ కన్నా నాకు ఏది క్లాతే ఈజీగా అనిపించింది. ఇంకంతే, అలా వడగట్టేసుకుంటే మన హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మంచిగా కుదుర్లో నుంచి హెయిర్ వరకు మొత్తం అప్లై చేసేసి, ఇలా అప్లై చేసిన తర్వాత ఒక అరగంట అలా వదిలేసుకొని మనం హెయిర్ వాష్ చేసేసుకుంటే, రెగ్యులర్గా షాంపూ వేసుకొని కొంచెం షాంపూ కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ అయ్యేటట్లు కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే బాగుంటుంది. సో హెయిర్ వాష్ తర్వాత మన జుట్టు అయితే చాలా సిల్కీగా, సాఫ్ట్గా, స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇంతే. ఈ సింపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ హెయిర్ ప్యాక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.